నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల భార్గవ్ అరాచకం లోకేష్ గారి గుప్పెట్లో ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం ఎంతోమంది పేర్లని లోకేష్ గారు తన రెడ్ బుక్లో రాసుకుని మనం చూసాం. అలానే సజ్జల భార్గవ్ కూడా తన పేరు రెడ్ బుక్లో ఉందని చెప్పేసి, ఆయన చేసిన అరాచకాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ తన దగ్గర ఉందని చెప్పేసి అంటున్నారు. నిజంగానే మరి లోకేష్ దగ్గర ఇలాంటిది ఏమైనా ఉందా? రేపు అంటే ఆల్రెడీ సజ్జల భార్గవ్ అంటే వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరగబోతుంది? అంటే సజ్జల భార్గవ్ గారి పేరు ఇంతకుముందు కూడా బాగా వినిపించింది. రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి. అంటే మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టేసుకొని ఇష్టానుసారంగా లేనివి ఉన్నవి లేనట్టుగా చేశారని కూడా అంటారు. బట్ ఎవరిష్టం అది కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి వాళ్ళు అనుగుణంగా ఆ పార్టీకి ఫేవర్గా ప్రచురించుకోవడం కానీ చేయడం కానీ సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినవి ప్రభుత్వ నిధులు వాడుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ కార్పొరేషన్ డిజిటల్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని అన్నీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రజల సొమ్మును కాన్సెప్ట్లోకి వస్తుంది. ప్రజల సొమ్ము కాన్సెప్ట్లోకి వస్తే అది వాళ్ళ వరకే ప్రభుత్వంలో ఉన్నాం కదా, మేము ఇక్కడ సోషల్ మీడియా వింగ్ హెడ్గా ఉన్నాం, మేము వాడుకుంటామని అంటే కుదరదు. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పెట్టారో ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ప్రభుత్వాన్ని అధికారాలకు సంబంధించి కానీ యాడ్స్ని పబ్లిసిటీ కోసం వాడుకోవచ్చు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో సొంత పార్టీ ప్రయోజనాల కోసమో వాడుకోవడానికి వీల్లేదు వాస్తవానికి. కాకపోతే వాళ్ళు ఇవాళ రేపు సర్వసాధారణం అయిపోయింది, మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళేసరికి ఎప్పుడైతే ప్రభుత్వం మొన్న 4వ తేదీన కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనుకున్నారో ఆ రోజు సాయంత్రం నుంచే కొన్ని రకాలుగా కొంతమంది టైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా టైట్ చేయడం స్టార్ట్ చేశారని అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం ముందు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాం అనుకున్నాం కాబట్టి దాన్ని కొద్దిగా ప్రక్షాళన చేయడం, నీట్గా చేయడం, అలాగే ఏ శాఖల్లో ఎక్కువ అవకతవకలు అయ్యాయో ఆ అవకతవకలైన శాఖ సెక్రటరీని మార్చకుండా ఉండడం, తర్వాత ఇట్లాగే ఈ సజ్జల భార్గవ్ గారు ఏదైతే చేశారో ఆ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి ఆ డిజిటల్ కార్పొరేషన్ దాంట్లో కూడా కొన్ని లెక్కలు కానీ లేదంటే వాళ్ళ స్వప్రయోజనాలకు వాడుకొని ఎందులో చూపించడం కానీ లేదా వాళ్ళ సొంత పార్టీ పబ్లిసిటీ కోసం దాన్ని ప్రభుత్వ ఆస్తికి సంబంధించి ఇలాగా వాడుకోవడం కానీ చేసుంటారేమో అని చాలా వరకు ఎక్కడెక్కడ కట్టడి చేశారు. అందుకే ఏం చేశారు, ఆ డిజిటల్ సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా ఇస్తున్నా కూడా అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఉద్యోగాల కింద ఇప్పించేసి వాళ్ళకి జీతాలు వేయడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళకు పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి కూడా ప్రభుత్వం ఎందుకు జీతం ఇవ్వాలి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ఖాతా ద్వారా శాలరీ పడేలా పెట్టారనుకోండి, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద ఇస్తారు కదా, అక్కడ తప్పు కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ పార్టీ స్వప్రయోజనాల కోసం వీళ్ళని వాడుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు రాజీనామాలు ఇస్తున్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే రాజీనామా ఇచ్చి అబ్స్కాండ్ అయితే రాజీనామా ఇచ్చినా మీకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుందని. బట్ వాళ్ళందరినీ ఉంచి దానికి తాళాలేసి మ్యాక్సిమం సర్వర్లో ఏవేవి చేశారు ఏవేవి చేయకుండా చేశారు లేదా జెన్యున్గా రాజమార్గులు ఏం చేశారు అలాంటి వాటి మీద ఆ సర్వర్లో ఏవి నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ డేటాబేస్ తీయొచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు రాజీనామాలు కూడా ఒప్పుకోవట్లేదు. మొత్తం మీద ఈ డిజిటల్ ఏదైతే ఉందో ఇదన్నీ కూడా సజ్జల భార్గవ్ గారు కనుసండలోనే జరిగాయి. ఆయనే ఇన్ఛార్జ్గా ఉండేవాడని కూడా మనం ఇంతకుముందు వార్తల్లో చూసాం. సో మొత్తం వ్యవహారం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ్ గారు చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అలా ఇస్తే మొత్తం ఆ సర్వర్లన్నీ డిలీట్ చేసేసి లేదంటే మేమేమో తప్పు తడకలకి పోలేదు అని చెప్పడం ఇట్లా చేస్తారనే ఉద్దేశంలోనే ఇప్పటి నుంచే లాక్ చేసి పెట్టారు. అంతకుముందు ఎందుకు ఈవెన్ కౌంటింగ్ ఇంకా అవుతుంది అనుకున్న టైంలోనే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన మరుక్షణం నుంచే కొన్ని శాఖలకి ఆల్రెడీ కొంతమంది ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరు ఎంత హైర్ అఫీషియల్ వచ్చినా కారు అన్ని చెక్ చేసి పంపించండి అటువంటి పత్రాలు కానీ ఇంకేమైనా ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఇక్కడ జరిగిందో అది జరగొద్దని అక్కడ జరుగుందేమో ఆల్రెడీ.
జరిగిందేమో, అలాంటివి జరిగాయేమో అనే డౌట్ మీద ముందుగానే అంటే ఇక్కడ కొన్ని డౌట్స్ వస్తాయి సార్. ఏంటంటే అక్కడ చూసినట్టయితే సచివాలయంలో మన ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా కొన్ని కంటైనర్స్ అందులో ఏమీ లేవు, జస్ట్ కొంతమంది ఫైల్స్ కూడా తీసుకెళ్లారు, అందుకే కంటైనర్స్ని అట్లా చూసారు, ఎట్లాంటి తనిఖీలు కూడా చేయలేదని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ అందులో వెళ్ళిపోయి వచ్చి ఉండొచ్చు, అప్పుడే వెళ్ళిపోయించవచ్చు. నేను అది కూడా మాట్లాడాను గతంలో. ఎందుకంటే వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ SPF కానిస్టేబుల్ భద్రతగా ఉంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు సుపీరియర్ వచ్చారనుకోండి, మేబీ వాళ్ళ సుపీరియర్ ద్వారా ఈ ఫైల్స్ తరలించేశారు అనుకోండి, వాళ్ళు ప్రభుత్వంలోకి ఫేవర్ గా ఉన్న వ్యక్తులు ఎవరు, గత ప్రభుత్వానికి, మరి వాళ్ళు వెళ్తే వాడు సెల్యూట్ చేస్తే తప్ప వాళ్ళకి సార్ దిగండి మిమ్మల్ని చెక్ చేయాలని అనలేడు కింద సబార్డినేట్ ఎవరు కూడా. సో అందుకు అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ చూద్దాం, ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా మేబీ బయటికి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కూడా చూసాం, రాత్రి షార్ట్ సర్క్యూట్స్ వచ్చినాయి, ఫైల్స్ కాలిపోయినాయి, సీడీలు తగలబడ్డాయి, నదిలో తేలాయి. ఇవి అంతే. మరి ఇప్పుడు అదేదో శాపం కూడా ఉందంట, ఎంత మేధావి అయినా చిన్న మిస్టేక్ అయినా చేయకుండా ఉండడంట. అంటే తప్పులు చేసేవాళ్ళు, అది ఎంత అంటే ఎక్కడైతే మర్డర్స్ లాంటివి జరుగుతున్నప్పుడు కూడా చాలా టెక్నికల్గా సీరియల్ మర్డరు వాడేమి ఏది విడిచిపెట్టలేదు అనుకుంటారు, కానీ ఎక్కడో చిన్న క్లూ అయినా వదులుతారంట, అది శాపం అంట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ పోలీసులు వాళ్ళు కూడా మొత్తం కూపియంతలు ఆగుతారు. సో ఇక్కడ కూడా ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తప్పు చేశారో వాళ్ళందరూ అనుభవించాల్సిందే. దొరుకుతారు, ఇవాళ కాకపోతే రేపు దొరకచ్చు, రేపు కాకపోతే ఇంకోటి దొరకచ్చు. సో అట్లా మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కూడా చెక్ పెట్టే ఆలోచనలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను కూడా చాలా సందర్భాల్లో విన్నది, ప్రతి ఒక్క కార్పొరేషన్కో లేదా ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్ట్ అని ఎవరికో ఒక బుగ్గ కారు ఇచ్చేయడం, వాళ్ళకి ఒక 2 లక్షల జీతం, వాడి వెనక ఒక డ్రైవరు, వాడికి ఒక పెట్రోలు, వాడి మంది మార్పలం, వాళ్ళకి మళ్ళీ పోషించడానికి ఎంతో కొంత, ఇట్లా కూడా చాలా చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నాయి, అంటే నాకు తెలిసిన కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ డిజిటల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఇంతకుముందు ఆ ప్రభుత్వానికి దగ్గర వ్యక్తి చేశారు, అందుకే యాడ్స్ అవన్నీ కూడా వచ్చేసినాయి బాగా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇదే దానికి కూడా 3 వ్యక్తులు పోటీ పడుతున్నారు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దాని మీద అంటే కొంతమంది ఇంతకుముందు అయితే ఎవరైతే బాధితులుగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి బాధితులుగా ఉన్నారో వాళ్ళు వస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. వచ్చే అవకాశం ఉందంటారా మరి? అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అదే చెప్తున్నాను కదా, ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి పనిచేశారో అటువంటి వాళ్ళు రాలేరు, కానీ మిగతా వాళ్ళు వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ముందు చంద్రబాబు గారు రాగానే తీసేస్తారేమో అని అనుకున్నారు, బట్ ఆయన ముందు ఎన్నికల ముందే ప్రకటించాడు, మేము మీకు జీతం కూడా పెంచుతాం, మిమ్మల్ని ఉంచుతాం, మిమ్మల్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో, ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడేలాగా ఎలా చేయాలో కూడా విజనరీ ఉన్న పర్సన్ కాబట్టి మేబీ ఇప్పుడు మీ సేవ కార్యక్రమాలు ఉన్నాయి, ఈ సేవ అనేవారు ఫస్ట్, అది ఇంట్రడ్యూస్ చేసింది కూడా బాబు గారే. రైతు బజార్లు, తర్వాత చాలా చాలా కాన్సెప్ట్లు కూడా, ఇప్పుడు నీరు మీరు అనే పథకం మీద అప్పట్లో చెరువులని ప్రక్షాళన చేసి చేయడము, జన్మభూమి కార్యక్రమంలో ఈ ఊరికే సరదాగా ఈ స్వచ్ఛ భారత్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది ఒక విధంగా చెప్పాలంటే. జన్మభూమి కార్యక్రమానికి చెప్తూ దాన్ని శ్రమదానం అనేవారు, ఐడియా ఉందో మా చిన్నప్పుడు, శ్రమదానం అని చేసే కార్యక్రమం, అంటే క్లీనింగ్ చేయడం. శ్రమదానం అంటే పిల్లలతో క్లీన్ అండ్ గ్రీన్ లోనే శ్రమదానము, ఈ జన్మభూమి, ఇవన్నీ ఆయన ఒకప్పుడు అందరికి పెట్టి వాడి వదిలేసినవే. కాకపోతే వీళ్ళందరూ మర్చిపోయారు, ఆ బాబు గారు ఏం చేశారులే అన్నట్టు ఉంటుంది తప్ప, అవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ ఇప్పుడు ఆయన 20 ఏళ్ళ కిందటే ఇంట్రొడ్యూస్ చేసేసాడు రా, ఇవన్నీ రకరకాల పేర్లతో అన్నట్టుగా అనిపిస్తుంది. సో అట్లాగే ఇప్పుడు కూడా మీరు అంటున్నట్టుగా పాత వాళ్ళని ఉంటారు వాలంటీర్లు, వాళ్ళు కూడా కొత్తగా వాళ్ళని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ అధికారాలు ఇచ్చి చేయించుకోవాలి, అంతే కదా. ఇచ్చిన జీతానికి వాడు సక్రమంగా వినియోగించుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. బాగుందిరా, గత ప్రభుత్వం వాళ్ళని తీసేయకుండా వీళ్ళని పెట్టి ఇలా కూడా యూటిలైజ్ చేసి అనేలాగా చూపిస్తాడు, మీరు చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.